నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. ఊళ్ళు కదిలి వస్తున్నాయి. తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విజన్ ఉన్న నేత కావాలి. అందుకు తగ్గ నేత యనమల దివ్యేనని ఒడిసిపట్టిన ప్రజలు ఆమెను అసెంబ్లీకి పంపించాలన్న పట్టుదల చూపిస్తున్నారు. రోజురోజుకు మేడం దివ్యకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంది. దివ్యమ్మ మాటే వేదవాక్కుగా, మాటిస్తే తిరిగి ఉండదని ప్రజల్లో నమ్మకం గూడుకట్టుకుంది. పిలిస్తే పలికే ప్రజా బాంధవి యనమల దివ్యమ్మ గెలుపు కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ గెలుపులో మా ఓట్లు ఉండాలన్న ఆకాంక్ష ప్రతిధ్వనిస్తుంది. అందుచేతనే జనం అధికార పార్టీ ఒత్తిళ్లను బేఖాతారు చేస్తున్నారు. తొండంగి మండలంలో చేరికల పరంపర కొనసాగుతుంది. తొండంగి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పల్లా గంగరాజు, సూరిబాబు, పెండియాల నాగేశ్వరరావు, శేషారావు, పల్లా సత్యబాబు, మాణిక్యం, శ్రీనివాసరావు, సూరిబాబు, కొలివిల్లి బాబురావు, పెండియాల దుర్గారావు, వీరబాబు, అర్జునుడు, పల్లా శ్రీను, గోవిందు, లోవరాజు, జంధ్యాల రాంబాబు, పల్లా నాగరాజు, పంపనబోయిన లక్ష్మణ్, నానాజీ సుమారు 20 కుటుంబాలు అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు, యనమల దివ్య సమక్షంలో చేరారు. కొమ్మానపల్లి గ్రామానికి చెందిన కోన రాంబాబు ఆధ్వర్యంలో కోన గోవిందు, రాజు, తెడ్లపు రాంబాబు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, కాకాడ రాజు, సుబ్బారావు, వీరబ్బాయి, కోనా సత్యం, మంతెన తాసయ్య, పెద్దపూడి పోతురాజు, గోనేపల్లి నల్లేశ్వరుడు, ఒత్తిన దుర్గాప్రసాద్, యాదరాశి సత్యనారాయణ సుమారు 10 కుటుంబాలు అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గారు వీరికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, కాకాడ నాని, శివకోటి శ్రీను, బోనేపల్లి శంకర్రావు, కొర్ర శ్రీను, కాకాడ వీరబాబు, సహదేవుడు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.